యూజువల్గా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్ ఉంటారు, బట్ అంగం స్తంభించదు. సో అందుకని సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ కాదు. సో దానికి ఇద్దరు బాధపడిపోయి అది ఫైనలీ నెలల తరబడి వాళ్ళు విడిగా ఉండి ఫైనల్ రావటం కన్నా ఇది చాలా సింపుల్గా మనము ట్రీట్ చేయొచ్చు. బేసికలీ ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్లు అండ్ హిస్టరీ అయిన తర్వాత మనము వాళ్ళకి ఏమి అన్ని నిల్లు ఉంటే, ఓన్లీ సైకలాజికల్ థింగ్స్, సింపుల్ యాంగ్జైటీ ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళకి మోటివేట్ చేయటం, కపుల్ థెరపీ పెట్టడం. అంటే అమ్మాయిలో కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వెజినెస్నెస్ కానీ, వాళ్ళకి హనీమూన్ ఫియర్ ఉంటుంది కొంతమంది ఫీమేల్కి. సో వాళ్ళ దగ్గరకు వస్తేనే సెక్షువల్ యాక్ట్ అంటేనే వాళ్ళు చాలా భయపడిపోతారు. దానివల్ల పార్ట్నర్కి ఇబ్బంది అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. అందుకని వాళ్ళకి సింపుల్ క్వశ్చన్స్ వేసి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవటం. ఏమీ లేకుండా సింపుల్ బ్లడ్ సప్లై ఇష్యూ అయితే నా దగ్గర షాక్ వేవ్ థెరపీ, అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి. అంటే మనం ఇంజెక్షన్స్ కానీ, మెడికేషన్స్ కానీ, ఏదో అతనికి ఆపరేషన్ చేసి ఇంప్లాంట్స్ పెట్టడం కానీ లేకుండా రెగ్యులర్ నార్మల్గా ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా నాన్ ఇన్వేసివ్గా, అంటే పైననే ఈ షాఫ్ట్కి అప్లై చేసి వాళ్ళకి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసి థాట్కి తగ్గట్టు, అంటే కోరికలకు తగ్గట్టు ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేసే పద్ధతి. దీన్ని సెషన్స్ వైజ్ వాళ్ళకి ఇప్పించడం ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని అండ్ సెక్షువల్ లైఫ్ని, ఆ శృంగారం లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు.